గోదావరి జిల్లాలలో కాపు తమ్ముళ్ళు కుదురుగా ఉండలేకపోతున్నారా? పొత్తుల మత్తులో పడి పార్టీ తమ పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుందని భావిస్తున్నారా? ఇప్పటికైనా మారకపోతే వామపక్షాల పరిస్థితి వస్తుందని ఎందుకు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు? బలపడడం అంటే సొంతంగా ఎదగాలని, వేరొకరి మీద ఆధారపడడం కాదని క్లారిటీ ఇస్తున్నారా? గోదావరి జిల్లాల తమ్ముళ్ళ అసంతృప్తికి కారణం ఏంటి? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో కాపు ఓట్లు చాలా కీలకం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం వన్ సైడెడ్ గా కూటమికి పట్టం కట్టింది. ఏకపక్ష ఫలితాలలోనే కాపు ఓటర్లు ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ 22 స్థానాల్లో, జనసేన 11 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో పోటీ చేశాయి. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 21 స్థానాల్లో పోటీ చేస్తే అందులో 11 స్థానాలు ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ 11లో 3 రిజర్వ్డ్ స్థానాలు ఉండగా మిగతా 8 సీట్లలో 6 చోట్ల కాపులు పోటీ చేశారు. టీడీపీ పోటీ చేసిన 22 స్థానాల్లో 6 చోట్ల కాపు అభ్యర్థులు ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 4 కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 3 కాపు మంత్రులుంటే 2 జనసేన ఖాతాలోనే ఉన్నాయి. మిత్రపక్షమేనని సర్దుకుపోలేకపోతున్నారు తమ్ముళ్లు. ఏడాది కాలంగా కాపు తమ్ముళ్లు కంఫర్ట్ గా ఉండలేకపోతున్నారు. పార్టీ విభేదాలేంటో తమకు అర్థం కావడం లేదని చర్చించుకుంటున్నారు. కాపు సామాజిక వర్గం అంటే జనసేన పార్టీనే అని టీడీపీ పెద్దలు భావిస్తున్నారా అని చర్చించుకుంటున్నారు. ఇలా అయితే కాపు సామాజిక వర్గం పసుపు పార్టీలో ఉంటే ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారట. అంతేనా? ఒక అడుగు ముందుకేసి ఎందుకు పదవులు పందేరంలో సమతుల్యత పాటించలేకపోతున్నారని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. పొత్తులతో గతంలో వామపక్షాలు ఏ విధంగా నష్టపోయాయో అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయ సమీకరణాలు బట్టి చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. కటీఫ్ చెప్పి బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత అనుభవము ఉండి పార్టీ ఎందుకిలా వ్యవహరిస్తోందని ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు తమ్ముళ్ళు. సొంత ఇంటిని తాకట్టు పెట్టి అద్దె ఇంటిని రిపేర్ చేయిస్తున్నారని పార్టీ పెద్దలు ఎందుకు ఈ విషయాన్ని గుర్తించడం లేదని అంటున్నారట. పొత్తులు ఎప్పటికైనా తాత్కాలికమే అని, శాశ్వత పనులతోనే రాబోయే తరాలలో కూడా పార్టీ మనుగడ సాగిస్తుందని అంటున్నారట. కూటమి ప్రభుత్వం కొలువుదిరి ఏడాది గడిచినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని టీడీపీలోని కాపు నేతలు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం అంటేనే జనసేన అని అధిష్టానం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోందంటున్నారు. పొత్తులు శాశ్వతం కాదని, స్వతహాగా ఎదగాలంటే సొంత పార్టీలో కాపు నేతలను కూడా గుర్తించాలనే విషయాన్ని అధిష్టానం విస్మరిస్తోందని అంటున్నారు. పొత్తులో భాగంగా వచ్చే నామినేటెడ్ పదవులలో ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ పదవులను కాపు నేతలకే కేటాయిస్తోంది. ఇది టీడీపీలోని కాపు నేతలకు మైనస్ అవుతోంది. టీడీపీ జనసేన అవసరం ఎంతుందో జనసేనకు టీడీపీ అవసరం అంతే ఉందంటున్నారు తమ్ముళ్ళు. పార్టీ పెద్దలు జనసేన అగ్రనాయకత్వాన్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా పార్టీ పదవులు తీసుకునేలా ఎందుకు నచ్చజెప్పలేకపోతున్నారని గోదావరి జిల్లాల తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులతో పార్టీకి అవసరం లేకపోతే క్యాడర్ ఆలోచనల్లో ప్రత్యామ్నాయం వైపు మల్లుతాయంటున్నారు. కొందరు కాపు నేతలైతే పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయంపై మీటింగులు పెట్టుకుని మరీ చర్చించుకుంటున్నారట. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలలో టీడీపీ ఎమ్మెల్యేలు నిధులు, అభివృద్ధి గురించి చర్చించుకుంటోంటే గోదావరి జిల్లాల్లో మాత్రం అసలు ప్రభుత్వంలో ఉన్నామా లేదా అని కాపులు గగ్గోలు పెడుతున్నారు. ఏడాదికే టీడీపీ కాపు నేతల అసంతృప్తి తారాస్థాయికి చేరింది. పార్టీ ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకోకపోతే భవిష్యత్తులో గోదావరి జిల్లాలపై ఆశలు వదిలేసుకునే పరిస్థితులు వస్తాయంటున్నారు. ఏడాది కాలంలో విసిగివేశారని తమ్ముళ్ళు.